ఎం విక్రమ్. నేను నవాపేట్ సబ్ ఇన్స్పెక్టర్గా గత 2 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. నవాపేట్ మండలంలో సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. క్షణికావేశానికి లోనై ఇక్కడ చనిపోవడం జరుగుతూ ఉంది. పాయిజనో లేకపోతే ఉరి వేసుకోవడమే, ముఖ్యంగా ఉరి లేకపోతే పాయిజన్ తోటి ఇక్కడ చనిపోతూ ఉన్నారు పబ్లిక్. వాళ్ళకందరికీ నేను చెప్పేది ఒకటే, యువత అయితే ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీరు చిన్న సమస్యకి బెదిరిపోయి సూసైడ్ చేసుకోరాదు. మీకు ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, మీకు సరైన సొల్యూషన్ నేను చెప్తాను. నాతో కాకపోతే నేను మీకు కౌన్సిలింగ్ ఇంకా మా అధికారులకు కూడా చెప్పి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను. అనవసరంగా మన ఒక విలువైన జీవితాన్ని క్షణికావేశానికి లోనై మీరు సూసైడ్ చేసుకోరాదని మీ అందరికీ నా చేతులు జోడించి చెప్పడం జరుగుతూ ఉంది. పల్లి గ్రామంలో ఒక 5 రోజుల క్రితం భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు భార్యాభర్త ఎంతో అన్యోన్యంగా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. వాళ్ళకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. వాళ్ళకు ఒక పాప 10 నెలలు. వాళ్ళు ఈ మధ్యలో రీసెంట్గా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరియు బతకడానికి ఆవులు బర్రెలు తెచ్చుకోవడం జరిగింది. అందులో అప్పులు ఎక్కువైపోయి వాళ్ళు మార్నింగ్ పూట చేనికి వెళ్ళి వాళ్ళ తమ్మునికి వీడియో కాల్ చేసి మేము చనిపోతా ఉన్నాం, మాకు అప్పులు ఎక్కువైనాయని చెప్పి ఇద్దరు ఒకటే చెట్టుకు ఉరి కోసుకోవడం జరిగింది. చేసుకునే క్రమంలో లావణ్య అక్కడనే చనిపోవడం జరిగింది. రవి ఎవరైతే ఉన్నారో భర్త, ఆయన మహబూబ్నగర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి కొనవూపిరితో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని మహబూబ్నగర్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి బెటర్ ట్రీట్మెంట్ గురించి నిమ్స్ కూడా తరలించడం జరిగింది. ఆయన కూడా ఆదివారం రోజు చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పడం ఒకటే, ఎవరు కూడా సమస్యలు వచ్చినప్పుడు చావు అనేది ఒకటే పరిష్కారం కాదు. ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి, దానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అనవసరంగా చిన్న విషయాలకు చనిపోతే కుటుంబము అతలాకుతలం అయిపోతుంది. మనం నమ్ముకొని తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్యాపిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరూ అనాథలు అయిపోతారు. కాబట్టి మీకు అందరికీ కోరేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. మనం అనవసరంగా చనిపోయి మన తల్లిదండ్రులకు కానీ భార్యాపిల్లలకు కానీ తీరని శోకాన్ని మిగిల్చరాదని అందరి వేడుకుంటాం. పేరు ఆనందం. అన్న వదిన వీడియో కాల్ చేశారు నాకు చనిపోయే ముందు. అంతకన్నా ముందు కూడా 9కి ఫోన్ చేసి రీఛార్జ్ చేయించుకుండు, టిఫిన్కి పైసలు ఇప్పించుకొని 11కి అట్లా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చనిపోతున్నామని ఫోన్ చేసింది. ఆగితే చెప్తే కూడా ఆగలేడు. ఇక కొద్దిసేపు లోపలే ఫోన్లో చేసి వాళ్ళను పొమ్మని చెప్పిన, చెండుకి ఇట్లా వేసుకున్నారు అని ఇంటి వాళ్ళు చెప్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చూసేసరికి వదిన చనిపోయింది. అన్న ప్రాణాలతో కొన్నుపితో ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నిర్ణయాలే ఈ సాగు కారణము. వాళ్ళు ఇద్దరు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పుడు 10 మందిని బాధ పెడుతుండ్రు వాళ్ళు. ఆ కారణాలు తత్తిమ్మలు మాత్రం బాగుండదని మా ఆలోచన ప్రకారం. ఎవ్వరు కానీ బాగుండదు, చేసుకోమే కరెక్ట్ కాదు. ఏదనంటే తనము సాధించాలి కానీ సచ్చినాక సాధించేది మాత్రం ఏముండదు. అది ఈ సొంటలు మాత్రం బాగుండదు. వీళ్ళు చేసిన చాలా పొరపాటు. వాళ్ళ తొందర నిర్ణయాలు మంచిగా తీసుకోవద్దు, బాగుండదని మా విజ్ఞప్తి. సైడ్ 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి ఆ పిల్లని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు ఎట్లా ఊరేసుకున్నారో, వాళ్ళిద్దరికి భార్యాభర్తలకు ఎలా మంచిగా అనిపించిందో కానీ మాకైతే అర్థమైతే లేదు. అసలు నిర్ణయాలు చేసుకోవడం చాలా పొరపాటు వాళ్ళది. నన్నే తిట్టిండు కానీ నేను ఏమనలేను. ఏమనుకుంటే మా వాళ్ళే పోయిండ్రు, చేనుకోయిండ్రు. మళ్ళీ పొద్దుగాలు వచ్చిండు, పాలు వెండుకొని వచ్చిండు, పాలు పోసిండు. మళ్ళీ నేను మేకలు మిడ్చుకుపోయేటప్పుడు మాడకని చూడలే. నేను పోయినా కొబ్బరి బియ్యం కాడికి పోయి కొబ్బరి బియ్యం మాడకని తీసుకొని వచ్చేటోళ్ళకి ఈ ముచ్చటెరకైంది, ఉరికినాం మేము. ఎవరో ఏం సంగతి ఇక శనకాన్నే ఇంటికాడ అయితే ఏమి అనుకోలేదా. వాళ్ళ మొగని ప్రాబ్లం అయినా కానీ అత్తమామది అయితే ఏ బాధ లేదు. ఇంటికాడ లొల్లి పెట్టుకోలేరు, కొట్లాడలేదు. చేనుకోయిండ్రు, అందరు చేనుకాడ ఉన్నారు. పొద్దుమికి వచ్చిండ్రు. తల్లి కూలి పోయిందంట ఆయన ఇష్టం వచ్చిన మాటలు తల్లిని తిట్టిండు. పిల్లని ఎత్తుకొని చేనుకోయిండ్రు. వాళ్ళిద్దరు ఆల్మోన ప్రాబ్లమే కానీ అత్తది లేదు, మామది లేదు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా లొల్లి అయినా మాకు ఇంటి దగ్గర ఉండమందరం మాకు ఇన్ని వస్తుంది. ఇదే ఇల్లు ఏం గొడవ కాలేదు. మాకైతే ఏం రాలేదు. మేమైతే తల్లి అయితే కిందనే ఉన్నది, వాళ్ళు మీద పైన ఉన్నారు. ఒకటి పెండ్లం
మరి పైన ఏమనుకున్నారో శనకాడికి పోయినాక ఏమనుకున్నారో పొద్దుగాల పాలు పోసిండు కొల్లూరికి పోయి టిఫిన్ తెచ్చిండు తిన్నారు చేసిండ్రు అట్లాగే తోగున్నది అక్కడ శనుకోనికి శనుకోయేటోళ్ళు కూడా చూసిండ్రు తింటుంటే కానీ వాళ్ళు తింటుండారు ఏం పలకరిస్తాం అన్నట్లు ఇక వాళ్ళు చక్కగా వెళ్ళిపోయిండ్రు ఇక నేను కూడా కూలీళ్ళు తోలుకొని శనుకోయిన చేనులలో ఇట్లా పోతున్నాము రవి ఆడు ఉరి పెట్టుకున్నాడు ఇద్దరు ఆల్మూడు ఉరి పెట్టుకున్నారు అంటే అందరం మురికి వచ్చినాం